నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। బొడమేరు వరద నియంత్రణపై అధికారులతో మంత్రుల సమీక్ష। హాజరైన మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ। ఆదాయాన్ని ఆక్వా రైతులు రెట్టింపు చేసుకోవాలన్న రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ డోలా శంకర్। నూతన సాంకేతికతను వినియోగించుకోవాలంటూ సూచన। విజయవాడలో సావిత్రిబాయి పూలే జయంతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు। కోనసీమలో నూతనంగా సాఫ్ట్వేర్ కంపెనీ, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న నిర్వాహకులు విద్యాసాగర్। బొడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ శుక్రవారం సమీక్ష నిర్వహించారు। భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు ఈ సమావేశంలో చర్చించారు। ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు। అలాగే బొడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ బొడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని తెలిపారు। బొడమేరు డైవర్షన్ కెనాల్కు 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామని అన్నారు। వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు సూచించినట్టు తెలిపారు। గత టీడీపీ హయాంలో ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు ప్రతిపాదించిన విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు। బొడమేరు ఛానల్కు సమాంతరంగా ఓల్డ్ ఛానల్కు కూడా 10,000 క్యూసెక్ల వరద సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు। బొడమేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది। గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్ల నీరు ఆ రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బొడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు। చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బొడమేరు ఆపరేషన్ మనం చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది। బుడమేరుకు సంబంధించి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ప్రస్తుతం 17,500 క్యూసెక్లు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది। దాన్ని 37,500 క్యూసెక్ల నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ ఆ రోజు టెండర్లు పిలిచి 80% పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో మరి ఆ 17,500 క్యూసెక్లకు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న 50,000 క్యూసెక్ల నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బొడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బొడమేరు ఆ డైవర్షన్ ఛానల్ ని ప్రధానంగా 37,500 క్యూసెక్ల నీరు పెంచేటువంటి విధంగా ప్రాబ్లమ్స్ VTPS దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే 9 కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది। వెలగలేరు నుంచి ఎనికేపాడు అంటే ఇది ఓల్డ్ ఛానల్ కి ప్యారలల్ గా ఒక న్యూ ఛానల్ కూడా డెవలప్ చేసేటువంటి విధంగా, ఎందుకంటే ఈ ఓల్డ్ ఛానల్ ని ఇంకా మనం డెవలప్ చేద్దామని అంటే అక్కడంతా కూడా సైట్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి। ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రైవేట్ ఆస్తులు, ఇల్లు కూడా బహుళంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి। అంచేత అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఖర్చు ఎక్కువ కూడుకుని ఉంటుంది, పబ్లిక్ కూడా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది। కాబట్టి అందుచేత ఓల్డ్ ఛానల్ ని ఒక 5,000, 10,000 క్యూసెక్లకి పరిమితం చేసుకుని ఏదో దానికి ప్యారలల్ గా న్యూ కెనాల్ ని మనం తీసుకుని దానికి
ఒక 20,000 క్యూసిక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది, 30,000 క్యూసిక్లకి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్ గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కషన్ చేసాము, దాని అన్నింటినీ కూడా క్రోడీకరించడానికి మళ్ళీ 18వ తారీఖున మళ్ళీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఎస్టిమేషన్స్ కానీ ఇవి కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చి మాక్సిమం ఈ నెలాఖరు లోపుగా నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆయన గైడెన్స్ ప్రకారం ఆ యొక్క బుడమేరు ఆపరేషన్ని కానీ దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారమే ఈ యొక్క సమీక్ష చేసి నిర్వహించుకున్నామని తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే మొన్న బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తాయనంటే దానికి 100% కారకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేనేదో ఇది పొలిటికల్ లైన్ లో మేమే మాట్లాడట్లా, వాస్తవాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపినట్టు స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047కి ఆక్వా రంగంలో సాంకేతికతను ఉపయోగించుకుని ఆక్వా రైతులు తమ ఆదాయాన్ని 12 రెట్లు పెంచుకోవచ్చని రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ టి డోలాశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజాలోని రైతు పద్మనాభరాజు రొయ్యల చెరువులో ఏరియేటర్లను కంట్రోల్ చేస్తూ రాత్రి సమయంలో ఆక్సిజన్ స్థాయిని బట్టి ఏరియేటర్లను ఆన్ ఆఫ్ చేసే ప్రకారాన్ని అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అనేక విషయాలపై సమీక్షించినట్టు తెలిపారు. రొయ్యల చెరువుల్లో ప్రధాన సమస్యగా ఉన్న DO, PH పరిశీలనలకు నూతన టెక్నాలజీని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఈ సెన్సార్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు DOతో పాటు PH తదితర అన్ని రకాల సమస్యలను సత్వరం సెల్ ఫోన్కి తెలియజేస్తుందన్నారు. ఈ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు డోలాశంకర్ తెలిపారు. ఏరియేటర్స్ ఎందుకు వాడుతున్నాము? ఆక్సిజన్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి. ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడు ఎలా నైట్ టైంలోనే తగ్గుతుంది ఆక్సిజన్ లెవెల్. సో నైట్ టైం తగ్గినప్పుడు ఎప్పుడు ఆ తగ్గడం కూడాను తీసుకుంటే ఈ సాయంత్రం పూట బాగానే ఉంటుంది, రాత్రి అవుతున్న కొద్ది తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ప్రొద్దున తర్వాత మళ్ళీ పెరుగుద్ది ఫోటోసిన్థసిస్ వచ్చే వరకు. సో తగ్గడం కూడాను 11 గంటలు 12 గంటలు ఆ టైం నుంచి తగ్గుతూ ఉంటుంది. సో 11 గంటలకి 12 గంటలకు వచ్చి రైతు మోటార్ ఆన్ చేసుకోవడం కష్టం. సో దీంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం ఇంటి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకుంటే మన ఇంటి దగ్గర ఏమవుతుందో ఇక్కడ ఫోన్లో చూసుకోవచ్చు. అలాగే మన ఇక్కడ ఏరియేటర్ ఆన్ చేసుకోవడం మన ఇంటి దగ్గర నుంచి ఎట్ ద కన్వీనియన్స్ ఆఫ్ సెల్ ఫోన్ వీ కెన్ స్విచ్ ఆన్. అది వన్ వెరైటీ. ఇంకో ఎట్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము. ఆ ఇన్స్ట్రుమెంట్ అది డిసైడ్ చేస్తుంది. అక్కడ సెన్సార్ ఉంటుంది, ఆక్సిజన్ మెజర్ చేసే సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ చెప్తుంది అనమాట, ఓకే DO లెవెల్ ఇప్పుడు 6 ఉంది, నేను ఆన్ చేయను. ఓకే 5 ఉంది, మనం 5కి సెట్ చేసుకున్నాం అనుకో, మనకి DO లెవెల్ 7 ఉంది, ఏరియేటర్ ఆన్ అవ్వదు. ఓకే 6 అయింది, ఆన్ అవ్వదు. 5 మనం సెట్ చేసిన 5 ఉన్నప్పుడు 5 ఆన్ అవుద్ది అనమాట. అది ఏ టైంలో అవుతుంది అనేది ఇక్కడ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తుంది. లేదనుకో మన రాజుగారు వచ్చి ఆ టైంకి పే చేయాలి. ఇక్కడ చెప్పారు అవన్నీ టెన్షన్ క్రియేట్ చేస్తాయి, ఎప్పుడు నిద్ర ఉండదు. సో ఇవన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి మనం ఆర్థికాభివృద్ధి చేస్తున్నాము. ఓకే ఏం చెప్తున్నారు, ఒక నైట్కే 24 యూనిట్లు సేవ్ చేశారని. ఇలా ఒక రైతే ఇలా ఒక 2 ఎకరాలకి 24 యూనిట్లు సేవ్ చేస్తే మనకుండే ఇన్ని ఎకరాలకి మాకు ఎంత 5,70,000 ఎకరాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ తీసుకుంటే ఎంత సేవ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కార్బన్ ఫోసల్ ఫ్యూయల్స్ అంటారు. ఇవన్నీ మన ఎన్విరాన్మెంట్కి అంత డిగ్రేడేషన్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం సస్టైనబుల్ ఆక్వాకల్చర్లో వీటన్నిటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి మంత్రి నిమ్మ రామనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలకు, బాల్యవివాహాలకు, సతీ సహగమనం వంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. పూలే ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రి పూలే మరి జయంతి సందర్భంగా ఈ రోజు మన ఇరిగేషన్ శాఖ కార్యాలయం నందు ఆమెకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలకు గాని, ఏదైతే బాల్య వివాహాలకు గాని, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయురాలు సావిత్రి పూలే అనే విషయం మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ఏదైతే వితంతువులు ఎవరైతే ఉంటారో భర్త చనిపోయి అటువంటి వితంతువులు కూడా పునర్వివాహం చేసేటువంటి ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టినటువంటి మహనీయురాలు సావిత్రి పూలే. మా తెలుగుదేశం పార్టీకి మాకు కూడా ఎప్పుడు కూడా ఆదర్శం.
మరి ఆ జ్యోతిరావు పూలే అదే విధంగా ఆ సావిత్రి పూలే వారి యొక్క ఆశయ సాధన కోసమే ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి స్థానిక సంస్థల్లో మరి 34% రిజర్వేషన్ ఇచ్చేటువంటి విషయంలో గాని ఇట్లా ఆ జ్యోతిరావు పూలే ఆ సావిత్రి పూలే యొక్క ఆశయ సాధనకు వారి యొక్క స్ఫూర్తితో మేమందరం కూడా ఎప్పుడు కూడా పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆ సావిత్రి పూలే గారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. అమెరికాలో ఫ్లెక్సివెన్ సాఫ్ట్వేర్ కంపెనీ సిఐఓగా చెక్కాల విద్యాసాగర్ కోనసీమలో మొదటిసారిగా సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకి చెందిన విద్యాసాగర్ అమెరికాలో ఫ్లెక్సివెన్ సాఫ్ట్వేర్ కంపెనీకి సిఐఓగా కొనసాగుతున్నారు. కోనసీమలో చదువుకున్న విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగం కల్పించాలని తలంపుతో ఏపీఎల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ అవకాశం కల్పించినట్టు తెలిపారు. చెన్నై, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసే వాళ్ళు సైతం ఇప్పుడు కోనసీమలో ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. అందాల కోనసీమను ఐటీ హబ్గా చేయాలని తలంపుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. నా పేరు విద్యాసాగర్ చికాల. ఫ్లెక్సివ్యాన్ కంపెనీ యుఎస్ బేస్డ్ కంపెనీకి సిఐఓగా చేస్తున్నాను. కోనసీమ అంటే చాలా అందాల కోనసీమే కాదు, మన కోనసీమలో కూడా ఐటీ పార్క్ చేయాలనే ఉద్దేశంతోనే 5 సంవత్సరాల క్రితం ఏపీఎల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రారంభించారు. వీళ్ళ కోసం ఈ కంపెనీ అభివృద్ధి చేయడానికి, ఇక్కడ వాళ్ళకి ఉపాధి ఇవ్వడానికి మా కంపెనీ నుంచి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అందరూ హైదరాబాద్ లాంటి ప్లేస్లకి వెళ్తున్నారు, కానీ తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఇక్కడే జాబ్ చేసుకుని ఫెసిలిటీని కల్పించాలనే ఉద్దేశంతోనే చాలా ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. అన్ని కంపెనీలు ఇంకా ముందుకొచ్చి ఇంకా ప్రాజెక్ట్స్ ఇచ్చి ఇంకా మందికి ఉపాధి కల్పించి ఐటీ సపోర్ట్ చేసే ప్రభుత్వం అని అనుకుంటున్నాను. చేతంటే చంద్రబాబు గారు 30 years బ్యాక్ హైటెక్ సిటీ కోసం అమెరికాకి వచ్చినప్పుడు నేను కలిశాను. ఆయన ల్యాప్టాప్తో వచ్చి ప్రజెంట్ చేసేవారు. అప్పుడు అందరూ అనేవారు, మీ సీఎం ఇస్ ఎ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా అనేవారు. ఇప్పుడు మరలా మనకి ఆయన డెఫినెట్గా కోనసీమలో ఒక ఐటీ పార్క్ తెస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.